ఇది ఎవరు చేయలేదు ఇప్పటివరకు, ఫస్ట్ వీడియో అనుకుంటా మన యూట్యూబ్ ఛానల్లోనే ఫస్ట్ వీడియో. నంబి వాటర్ ఫాల్ గురించి తెలుగులో ఫస్ట్ వీడియో ఇది. సో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హలో గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు మనం ఒక కొత్త వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం. సో వాటర్ ఫాల్ పేరు వచ్చేసి నంబి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్ ఎక్కడ ఉందంటే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే మేము వరంగల్ నుండి స్టార్ట్ అయ్యాము. గట్టమ్మ దగ్గర, ములుగు డిస్టిక్ గట్టమ్మ దగ్గరికి వచ్చేసరికి 4:30 అయింది. సో దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడి నుండి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, హైదరాబాద్ నుండి ఎంత దూరం ఉంటుంది, వరంగల్ నుండి ఎంత దూరం ఉంటుంది, కరీంనగర్ నుండి ఎంత దూరం ఉంటుంది, భూపాలపల్లి నుండి ఎంత దూరం ఉంటుంది అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరంగల్ నుండి నంబి వాటర్ ఫాల్స్కి 243 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్ నుండి 391 కిలోమీటర్స్, కరీంనగర్ నుండి 272 కిలోమీటర్స్, ఖమ్మం నుండి 220 కిలోమీటర్స్, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి 176 కిలోమీటర్స్, విజయవాడ నుండి 286 కిలోమీటర్స్ దూరంలో, వైజాగ్కి 460 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు వరంగల్ హైదరాబాద్ నుండి వస్తే గనక ములుగు రోడ్, ములుగు డిస్టిక్, ఏటూరు నాగారం, భూపాలపట్నం వరకు రావాలి. భూపాలపట్నం ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంటుంది. ఇక్కడ మనం జగదల్పూర్ వైపుకి వెళ్ళాలి. వాజేడు మండలం నుండి భూపాలపట్నం వరకు సింగిల్ రోడ్ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా వెళ్ళండి. నేను జాగ్రత్తగా ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ రోడ్డు మీద ఇలా ఆవులైతే ఉంటాయి. సడన్గా వస్తే మాత్రం మనకే ప్రాబ్లం అవుతుంది. సో మీరు జాగ్రత్తగా చూస్తూ వెళ్ళండి. భూపాలపట్నం నుండి మెడక్పాల్కి 42 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మీకు పెద్ద ఆర్చి కనిపిస్తుంది. ఇక్కడ మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. ఈ మెడక్పాల్ విలేజ్ నుండి నంబి వాటర్ ఫాల్స్కి 44 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్లో వాటర్ ఫాల్కి 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఈరోజు చూడడానికి అనేసి మేము స్పెషల్గా ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. 4 o'clock స్టార్ట్, ఇక్కడ నుండి వరంగల్ నుండి స్టార్ట్ అయ్యాము 4 o'clockకి. సో మేము వచ్చేవరకు 10 అయింది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఇంద్రావతి రిజర్వ్ ఫారెస్ట్కి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడు మనం ఆవపల్లి విలేజ్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్తే నంబి వాటర్ ఫాల్స్ 22 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళాక మనకి మట్టి రోడ్డు, కంకర రోడ్డు అయితే కనిపిస్తుంది. ఈ మట్టి రోడ్డు 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడి నుండి సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్స్ అయితే 3 ఉంటాయి. ప్రతి చోట మీరు ఎంతమంది అయితే వెళ్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు, కార్ అయినా బైక్ అయినా వస్తే కార్ నెంబర్ కానీ బండి నెంబర్ కానీ అడుగుతారు. మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. మ్యాక్సిమం అందరికీ తెలుగు కూడా వస్తుంది. మీకు మంచిగా ఇంకా ఎలా వెళ్ళాలి అనేది గైడ్ చేస్తారు వాళ్ళు. ఒక 2-3 ప్లేసెస్ దగ్గర అయితే ఇలా ఇబ్బంది అయితే ఉంటుంది. ఇంకా మీ ఇష్టం ఎలా వస్తారో అనేది. ఇదే లాస్ట్ సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్. ఇక్కడ సిఆర్పిఎఫ్ సార్ వాళ్ళు మనల్ని ఏం డీటెయిల్స్ అయితే అడుగుతున్నారో ఒకసారి చూడండి. 798984 गाड़ी किधर रखना भाई? गाड़ी आगे रख देना. आगे 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 मुंदर आगे थोड़ा सा आगे रख देना उधर ही, उस साइड पे. हां है ना. हां అది మట్టిలో కూరుకుంటది. जहां तक लाइन थोड़ा सा आगे रख देना. इधर कैमरा चल रहा है. गाड़ी खड़ी कर दोगे ना. हां कोई दिक्कत नहीं होगा. जितना उतार देना उसको. अच्छा ठीक है. हां कितना दूर है? और यहां से दिखाई देगा. इधर आओ, इधर से. अच्छा ठीक है. మనం సార్ వాళ్ళు అడుగుతున్నాం. देखना आपको दिखाई दे रहा है सामने. ओहो ओके ओके. ये देख रहे हो ना. हाँ अच्छा ठीक है. अब ऐसे जाओगे वही देखते हुए जाना. कितना दूर है? आगे से जाओगे ना वही रास्ता है. ऐसे चले जाओगे ऐसे चले. अच्छा ठीक है. थैंक यू. कितना किलोमीटर आता? कुछ नहीं है. वैसे जाओगे पैदल जाना पड़ेगा. अच्छा ठीक है. नदी पानी है ना. అక్కడ కనిపిస్తుంది మనకు వాటర్ ఫాల్. ఇది లాస్ట్ బేస్ క్యాంప్. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికే బేస్ క్యాంప్. ఇది లాస్ట్ బేస్ క్యాంప్. ఇక్కడ మనం వెహికల్ మీద వస్తే వెహికల్స్ కానీ అండ్ ఎవరైనా ఎంతమంది వచ్చారు అనేది ఇక్కడ రిజిస్టర్ చేయాలి. ఇక్కడి నుండి వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది మనకి. సో డైరెక్ట్ ఆ సార్ వాళ్ళు చూపెట్టారు. సో మనం కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాం. చివరికి టైం అవుతుందా అన్న? 12 బాబు. మేము 4:30కి స్టార్ట్ అయ్యాము.
12:30 1 అవుతుంది స్టార్ట్ టైం వచ్చేసి. చూపెడతాను డైరెక్ట్ వాటర్ ఫాల్ చూపెడతాను, కనబడతాను వాటర్ ఫాల్ కనబడతాను అక్కడ నుండి. మీరు ఇక్కడ నేచర్ సౌండ్ని, వాటర్ ఫాల్ సౌండ్ని క్లియర్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వాడలేదు, కొన్ని చోట్ల మాత్రమే వాడాను. బేస్ క్యాంప్ దాటి ఇది ఉంది బాగు, ఇక్కడ ఉంది పెద్ద బాగు, ఇక్కడ ఎట్లా పోవాలో తెలియదు మరి. అయ్యో पानी आ गया बाइक था. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ జాగ్రత్త అమ్మా. వర్షం ఎక్కువ పడింది అనుకో మాత్రం అస్సలు పోలేరు. వర్షం ఎక్కడిది కొంచెం ఎక్కువ అదే ఫ్యామిలీ రాలేరు అస్సలు ఫ్యామిలీతో మళ్ళీ రావద్దు. మళ్ళీ చూస్తున్నారుగా మోకాల్లో నీళ్ళు. ఇదిగోండి ఆయన కూడా పెట్టు, ఆయన కూడా చూపించి పాపం. ఇక్కడ దారి తెలియకుంటే దారి చెప్తుండు, దారి తెలియకుండా దారి చూపిస్తుండు. వామ్మో ఇది లోతున్నట్టుగా ఉన్నది మరి. అయ్యో రికార్డ్ అవుతుందా? సగం చూసారు కదా ఎట్లున్నదో, అందుకే మునక్కాయ వేరే తాడు పట్టుకోదానికే. మీరు బండ్లు తీసుకురాకుండా అక్కడ బేస్ క్యాంప్ దగ్గరనే పెడితే బెటర్. ఎందుకంటే ఇక్కడికి వచ్చారనుకో, బండి తీసుకొచ్చారనుకో మళ్ళీ ఇదే కథ అవుతుంది. బండి తీసుకొని వాటర్ ఫాల్ దగ్గర పోవచ్చు, ఈ వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు పోవచ్చు. వెనుక మొత్తం వెయిట్ మొత్తం ఫుల్ ఉంది, కానీ ఇంజన్ వాళ్ళు కూడా అబ్బా అబ్బా అబ్బా. ఇక్కడైతే ఒక విలేజ్ ఉంది అండ్ అగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అగో వాటర్ ఫాల్. యా అదిగో వాటర్ ఫాల్స్ అయితే గిర్రాకి కనిపిస్తుంది మాకైతే. అదిగో అదిగో చూసారు కదా. నీ పేరేం పేరు? మైనావతి. కానీ ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళి వస్తుంటే సూపర్ ఉంది. ఒక విలేజ్ కనబడింది కదా, ఆ విలేజ్ కూడా అక్కడ కరెంట్ ఉండదంట. సో కరెంటు మన దగ్గర కరెంటు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తీసేస్తేనే కింద మీద అయిపోతాం. వీళ్ళకి 24 అవర్స్ కరెంట్ ఉండదు, ఎప్పుడో ఒకసారి వస్తుందంట, మంత్కి ఎప్పుడో ఒకసారి వస్తుందంట. అంటే చూడండి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, అంటే వాళ్ళ జీవన విధానం ఎట్లుందో. వాళ్ళు వాటర్ ఫాల్కి దగ్గరే ఉంది, వాటర్ ఫాల్ వాళ్ళ విలేజ్ నుండి చూడొచ్చు. నిజంగా వాటర్ ఫాల్ అక్కడ నుండి చూస్తే సూపర్ అనిపించింది నాకైతే. చాలా ఎక్కువ వాటర్ వస్తుంది ఇప్పుడు, మీరు కూడా షాక్ అవుతారు. ఇది ఎవరు చేయలేదు ఇప్పటివరకు, ఫస్ట్ వీడియో అనుకుంటా మన యూట్యూబ్ ఛానల్లోనే ఫస్ట్ వీడియో. నంబి వాటర్ ఫాల్ గురించి తెలుగులో ఫస్ట్ వీడియో ఇది. సో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వస్తాలా? దొరికింది. ఎక్కువ బాగా అంటే ట్రెక్కింగ్ అయితే అంటే బాగా కఠినంగా అయితే లేదు, నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే సీదా రోడ్డు ఉంది, మంచి రోడ్డు ఉంది. కానీ వర్షం పడింది అనుకో కొద్దిగా స్కిడ్ అవుతూ ఉంటుంది అక్కడక్కడ. సో జాగ్రత్తగా నడుచుకుంటూ రండి. అండ్ మళ్ళీ మీరేంటంటే ఇప్పుడు బేస్ క్యాంప్ ఉంది కదా, ఆ బేస్ క్యాంప్ నుండి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వర్షం పడకపోతే మాత్రం బైక్స్ వస్తాయి, డెఫినెట్గా బైక్స్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాయి. ఈ వే ఉంది కదా, ఈ వే అంత కఠినంగా అయితే ఏం లేదు. సో మీరు మాత్రం డెఫినెట్గా వెహికల్ మాత్రం బేస్ క్యాంప్ దగ్గర పెట్టేసేయండి. ఆ బేస్ క్యాంప్ దగ్గర పెడితే మీరు నడుచుకుంటూ రావచ్చు. ఒక దగ్గర కాలువ ఉంది, అది మాత్రం వర్షం ఎక్కువ పడింది అనుకో అంతే, ఇక మనం నడుచుకుంటూ పోవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇంకా బైక్ ఎట్లా పోతాయి, పోవు కదా.
అండి ఓన్లీ సీదా ఒకటే ఒక్క రోడ్డు. యా యా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా. వీడియో జాగ్రత్తగా చూడండి ఎట్లా పోతున్నామో దారి. ఓకే ఓకే అన్న. ఇది వచ్చేప్పుడు అయినా తీసుకోవచ్చు కదా. వావ్ వచ్చేసినాం. ఐ థింక్ ఇదంతా ఫుల్ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే ఇదంతా ఫుల్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చూస్తే అట్లే ఉంది. చూడండి మీరు ఒకసారి ఎట్లుందో. సో వాటర్ ఎక్కువ వచ్చి ఇట్లా కొట్టుకుపోయినట్టుగా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ అయితే పోవాలి. కానీ వాటర్ ఫాల్ మాత్రం క్రేజీ. ఏం పడుతుంది. ద నంబి వాటర్ ఫాల్స్. అబ్బా అక్కడికి పోవాలంటే ఈ కొండ ఎక్కాలి. కానీ కొద్దిగా స్కిడ్ అవుతుంది, కొద్దిగా జాగ్రత్తగా ఎక్కండి. ఇక్కడ మనుషులు ఉన్నారా? ఏమో సౌండ్ అయితే వస్తాను కానీ ఓకే ఓకే ఓకేమా ఓకేమా.
బజార్ అచ్చా. ఇలాంటి సాహసం మాత్రం మీరు అస్సలు చేయకండి, ఎందుకంటే చాలా రిస్కీ ఉంది. కానీ క్రేజీ అబ్బా, వేరే లెవెల్. ఎట్లేనా అయిపోయి ఇంకేం చెప్తావు. వచ్చింది తడిచింది నాయన. చల్ల ఉన్నది, చల్ల ఉంది. సక్సెస్ఫుల్ గా అయితే అయిపోయింది గాయ్స్. సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అంటే చెప్పండి ఒకసారి నీ ఎక్స్పీరియన్స్. మీరు కార్ నడిపాడు కదా, కార్ వస్తే మరి ఎట్లా బెటర్ ఉంటుందా లేదా బైక్ల మీద వస్తే బెటరా? ఎట్లా అంటే వర్షాకాలం అయితే కార్ తెచ్చుకోండి, బట్ తార్ లాంటిది, తార్ ఆర్ 4x4 వెహికల్స్ అయితే బెటర్. కార్ కూడా రావచ్చు, బట్ ఓన్ రిస్క్. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. బైక్ అయితే ఇంకా బెస్ట్. బైక్ కూడా R15 అట్లాంటివి కాకుండా బెస్ట్ చెప్పాలంటే స్ప్లెండర్ ఇస్ బెస్ట్. స్ప్లెండర్ ప్లస్ బైక్ డీలక్స్ అట్లాంటి అయితే ఇంకా బెస్ట్. సో అకార్డింగ్ టు అది చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేము కార్ దగ్గరికి అయితే చేరుకున్నాం. మళ్ళీ అప్రాక్సిమేట్లీగా 12:30కి స్టార్ట్ అయినాం కదా మన ఇక్కడ నుండి. 4:30 అవుతుందంట టైము. సో 3 hours పట్టింది మనకి. 3 hours పట్టింది. సో ట్రెక్కింగ్ కూడా చూసారు కదా ఎట్లుందో, కొద్దిగా హెవీ ఉంది. మిగతా 3 kilometers వచ్చేసి నడుచుకుంటూ పోవచ్చు హ్యాపీగా. ఒక 1/2 kilometer 1 kilometer అయితే కొద్దిగా బాగా హెవీ ట్రెక్కింగ్ అయితే ఉంది. సో ఇది బేస్ క్యాంప్ దగ్గర, లాస్ట్ బేస్ క్యాంపు, ఇది ఫైనల్. సో ఇక్కడ నుండే స్టార్ట్ కావాలి మనం. ఇక కాలేజీ ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.